నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ. అభిజిత్ దీప్‌కే ఉన్నాడు గదా! ఆయన. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు. ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించాడు. అయితే ఈ ఖాతాలున్నాయి గదా! వీళ్ళది వెబ్‌సైట్ అనుకోండి, లేకపోతే ఎక్స్ ఖాతా అనుకోండి, ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అనుకోండి. వీళ్ళనన్నిటిని బి వి వి ఈ ఖాతాలను బ్లాక్ జేసింది. అయితే ఆయన ఆరోపణ గూడా ఏందంటే ఆ రోజు నుంచి అయినా దీని వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆయా సంస్థలకు ఫిర్యాదు జేసి లేదా ఈ ఖాతాలను బ్లాక్ చేయించిందనేది ఆయన ఆరోపణ ఆ రోజు నుంచి. ఈ రోజే కాదు. అయితే ఢిల్లీ హైకోర్టుకు పోయిండు. ఎందుకు మా అభిప్రాయాలను స్వేచ్ఛగా మేము పంచుకోవద్దా? ఎందుకు ఒక కూటమిలాగా ఉండొద్దా? మేము మాట్లాడుకోవద్దా? ఎందుకు అంత భయం ఎందుకు? అనేది ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఆ రోజు నుంచి కూడా ప్రశ్నిస్తున్నాడు. ఆయనకు బెదిరింపులు కూడా వచ్చినాయి. నువ్వు కాక్రోచ్ జనతా పార్టీని మూసేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అనేది కూడా ఆయనకు బెదిరింపులు వచ్చినాయి. నువ్వు అమెరికాలో ఉండు, లేకపోతే అంతరిక్షంలో ఉండు, యానన్న ఉండు, మేము వస్తామని చెప్పిండ్రు. ఎవరు? వీళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళే అని ఆయన ఆరోపణ. అయితే ఆయన వాస్తవంగా కూడా అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో ఆయన చదువుతుండే. అయితే అది కూడా కంప్లీట్ అయింది. వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించండి వచ్చి కూడా చెప్తా ఉన్నాడు ఏంటంటే ఎందుకు అంతగా భయపడుతున్నారు, కాక్రోచ్ జనతా పార్టీకి ఎందుకు అంత భయపడుతున్నారు, మా అభిప్రాయాలను ఎందుకు స్వచ్ఛందంగా పంచుకొని ఇస్తలేరు అనేది ఆయన వాదన. కానీ మామూలు వీర విహారం చేసింది ఆ మధ్యలో. అసలు ఇప్పటికి కూడా ఉందేమో మరి ఇన్స్టాగ్రామ్. అయితే అది ఎక్స్ ఖాతా అయితే బ్లాక్ చేసింది, ఏదో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని. తర్వాత వీళ్ళ వెబ్సైట్ కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ కూడా బ్లాక్ అయిపోయింది. అది ఓపెన్ కాలేదు. ఒక ఇన్స్టాగ్రామ్ మాత్రం ఉండే. దాదాపు 2,30,40,00,000 పోయింది. అది ఏంది ఫాలోవర్లు. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించుడు. ఏం చెప్తా ఉందంటే 4 వారాల్లో వివరణ ఇవ్వమంటుంది. ఎవరికి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తమ పార్టీ ఖాతాలను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ స్థాపకుడు అభిజిత్ దీప్‌కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలను పంచుకునే హక్కును కాలరాస్తూ తమ అకౌంట్లను నిలిపివేశారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి ఎక్స్కు నోటీసులు జారీ చేసిందండి. అంటే ట్విట్టర్కు సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్పై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఖాతాలను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించడానికి జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ నిరాకరించినట. ప్రభుత్వం వాదనలు విన్న తర్వాతే నిర్ణయం చెబుతామని స్పష్టం చేశారు. అయితే ఈ వివాదానికి సంబంధించి పిటిషనర్కు కీలక సూచన చేశారు. సమాచార సాంకేతిక చట్టం ప్రకారం దేశంలో ఇలాంటి డిజిటల్ నిలిపివేతలపై అభ్యంతరాలను పరిశీలించడానికి ఓ స్పెషల్ రివ్యూ కమిటీ ఉందని గుర్తు చేశారంట. ఈ అంశాన్ని సమీక్ష కమిటీ పరిశీలించాలని సూచించారు. అంటే ఈ ఖాతా ఉంది కదా, ఎక్స్ ఖాతాను బ్లాక్ చేశారు ఫస్ట్. దాని మీదనే ఢిల్లీ హైకోర్టుకు పోయింది. అయితే ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత మేము తీర్పిస్తాం అనేది ఢిల్లీ హైకోర్టు చెప్పిన పరిస్థితి. అంటే ఎందుకంత భయపడుతున్నారో మరి. యువతకు ఆ ఫాలోవర్లను చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలహీన పడిపోయింది, దేశంలో ఏం జరుగుతుంది, దేశ ప్రజలకు అనుగుణంగా, ఇంకా ముఖ్యంగా ఏంటంటే యువతకు అనుగుణంగా ముందుకు పోకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇట్లా భూతాతం పెట్టి వెతికే పరిస్థితికి వచ్చింది. బీజేపీ కూడా అదే తప్పు పని చేస్తున్నట్లుంది. యువత ఏం కోరుకుంటున్నారు, ఏం ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు పట్టుకుంటే కదా తెలిసేది, ఆలోచిస్తే కదా తెలిసేది. ఇప్పుడు ఎక్స్ ఖాతాను వెబ్సైట్ను నిలిపివేస్తే అసంతృప్తిని అయితే నిలిపివేయలేరు కదా. అంటే యువతకి ఏం కావాలో అది 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 వాళ్ళు ఆలోచించి అది వాళ్ళు మాట్లాడుకుంటే బెటర్ కదా. ఆ మధ్యలో మీకు ఇన్స్టాగ్రామ్ వాడడానికి వస్తుందా, చూస్తారా మీరు, తెలుసా అని క్యాబినెట్ భేటీలు ప్రధానమంత్రి మోడీ ప్రశ్నించిండు, మాట్లాడినని వార్తలు వచ్చింది. మరి మంచిదే, అక్కడి వరకు బాగానే ఉంది. ఈ ఖాతాలను ఎందుకు నిలిపివేయాలి? దీని వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందనేది అభిజిత్ దీప్‌కే లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ ఫాలో అయ్యేటోళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ దిగజారడానికి కారణం అదే. యువత ఆలోచనలు పట్టుకోకపోవడం, యువత ఆలోచనలకు అనుగుణంగా పోకపోవడం, దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పోకపోవడం, 5Gలో పోకపోవడం, ఇంకా 2Gలోనే ఉంది, 2G 3Gలే. ఇప్పుడు బీజేపీ కూడా అట్లే తయారవుతుంది. మరి ఢిల్లీ హైకోర్టుకు పోయిండు, తీర్పు చెప్తుంది. మరి న్యాయస్థానాలు అయితే ఉన్నాయి కదా మన 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 హక్కులను కాపాడడానికి, గౌరవించడానికి, తీర్పు ఇవ్వడానికి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా,
ఇప్పుడు అసంతృప్తిని యువతకు ఏం కావాలనో స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పకుండా మీరు నొక్కి పెడుతున్నారు కానీ అది మహా డేంజర్. అన్నీ ఏదేంది నేపాల్లోనే అనుకుంటున్నా. నేపాల్లోనే ఇట్లనే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో చెప్తా ఉంటే నిలిపివేసిండ్రు సోషల్ మీడియా ఖాతాలను. ఇంటర్నెట్ లేకుండా చేయడం, ఏకదం రోడ్ల మీదకి వచ్చారు. ధర్నాలు కథ కార్ఖాన మొత్తం పార్లమెంటు అట్టుడికిపోయింది, ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయింది. అందుకే తొక్కి పెట్టొద్దు స్వేచ్ఛను, మాట్లాడే తత్వాన్ని, మాట్లాడే స్వభావాన్ని. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది మనకు. మీరు అవి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వాళ్ళకు పార్టీ కండువలు లేవు, కండువ లేదు, పార్టీ ఆఫీస్ లేదు, వాళ్ళ కార్యకర్తలు లేరు. అంటే సోషల్ మీడియాలో కాదు నేను చెప్పేది, మామూలుగా బహిరంగంగా క్షేత్రస్థాయిలో ఉండరా కార్యకర్తలు కండువాలు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, లేకపోతే రాస్తారోకలు, నిరసనలు, లేకపోతే బ్లాక్ డ్రెస్లు వేసుకొని ఇంకేమైనా నిరసనలు ఏం లేదు కదా. సోషల్ మీడియాలోనే వాళ్ళదంతా ఉన్నదంత పంచాయతీ. మరి ఎందుకు అంతగా భయపడుతుంది కేంద్ర ప్రభుత్వం? కాబట్టి దేశ యువతకు ఏం కావాలో అది మీరు గ్రహించండి, వాళ్ళకు అనుగుణంగా పోండి. అంతేగాని మీరు ట్విట్టర్ ఖాతాను, వెబ్సైట్ను, ఇన్స్టాగ్రామ్ను మేము అన్ని ఖాతాలు నిలిపివేయిస్తాం, అదేదో పెద్ద గొప్పతనం అనుకుంటే ఏం గొప్పతనం ఏముందన్న నాకు అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మీ యొక్క వైఫల్యమే. నిజంగా మీరు ఇట్లా చేయడం మీరు నిజంగానే బ్లాక్ చేయించకుంటే మీకే మంచిగా ఉంటుండే కదా. అరే కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం యువత ఆలోచనలు స్వీకరిస్తుంది, ఇదే అభిజిత్ దీప్కేను పిలిచి మాట్లాడితే ఇంకే బాగుంటుండే కదా. తప్పే ఉంది. ఇదే అభిజిత్ దీప్కేను ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, లేకపోతే క్యాబినెట్ వీళ్ళంతా కలిసి, సరే వాళ్ళు లేకపోయినా మోడీ షా ద్వయం పిలిచి ఏంది పరిస్థితి, అసలు ఏం కోరుకుంటున్నారు, యువత అంతా ఈ స్థాయిలో పోతున్నారు కదా, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మరి మా లోపం ఉందా, అసలు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలి దేశంలో ఇంకా అని అభిజిత్ దీప్కేనే పిలిస్తే తప్పే ఉంది. పిలిచి ఆయన అభిప్రాయాలు, ఆయన పెట్టిన సూత్రాలు కూడా ఉన్నాయి, ఎట్లా చేద్దాం అంటే వాళ్ళ మేనిఫెస్టో ఉంది కదా, దాని గురించి చర్చిస్తే ఇంకా బాగుండే కదా. ఇవాళ మీరు డిఫెన్స్లో పడ్డారు, మీరు భయపడ్డారు. ఇది మీ 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 గోతిని మీరు తవ్వుకున్నట్టే. మీరు ఆల్రెడీ దేశవ్యాప్తంగా పోయింది, కాక్రోచ్ జనతా పార్టీ అంటే దేశవ్యాప్తంగా పోయింది. కానీ మీరు డిఫెన్స్లో పడి మీ గొంతు మీరే కోసుకున్నారు, మీ సమాధి మీరే తవ్వుకున్నారు. ఇవాళ అభిజిత్ దీప్కేని పిలిచి మాట్లాడితే మీకు గౌరవం పెరుగుతుండే, దేశవ్యాప్తంగా మీకు ఇంకా ఆదరణ ఇంకా పెరుగుతుండే, యువతలో కూడా మీ యొక్క స్థాయి ఇంకా పెరుగుతుండే. కానీ మీరు చాలా తప్పు పని చేశారు. అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టుకు పోయిండు. ఎట్లా నిలిపివేస్తారు, దీనిపై విచారించండి అనేది చూడాలి ఏం జరుగుతుంది. కానీ నరేంద్ర మోడీ అయితే పొరపాటు చేసిండు ఈ విషయంలో. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరపాటునే నరేంద్ర మోడీ పొరపాటు చేస్తున్నాడు స్పష్టంగా కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.